Hello subscribers, welcome back to my channel Kitty Lifestyles and Vlogs. I am Kitty. I am back with a new special vlog anamata, a day in my college life. So ee rojanta nenu college lo em chestanu, ela untanu anta meer ee video lo chudochu. So let's get start the video. మార్నింగ్ 5కి లేచాను. 5కి లేచి బ్రష్ అవి చేసేసరికి ఆ గ్యాప్లో మా మమ్మీ హాట్ వాటర్ పెట్టింది. ఫ్రెష్ వచ్చాను అండ్ టిఫిన్ రెడీగా ఉంది, అది కూడా చేస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను గైస్ కాలేజ్కి వెళ్ళడానికి. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి తుని బస్ ఎక్కేసి కాలేజ్కి వెళ్ళిపోవడం. సో గైస్ బస్ అయితే ఎక్కేసాం కాలేజ్కి వెళ్ళడానికి. ఇప్పుడు టైం అయితే 6:45 అయింది. మేము అక్కడ కాలేజ్కి వెళ్ళేసరికి టైం అయితే 8:40 8:35 అట్లా అవుద్ది. మార్నింగ్ టైం బస్సు అయితే ఖాళీగానే ఉంటుంది. ఇలా నేను చూపిస్తాను చూడండి ఎంత ఖాళీగా ఉందో బస్సు. ఇలా ఈవినింగ్ అయితే అస్సలు ఉండదు. డోర్ దగ్గర కూడా నుంచుని ఎక్కేస్తారనమాట. సో నేనైతే కాలేజ్కి వచ్చేసాను. ఇప్పుడు టైం 8:30 అలా అయింది. కాలేజ్కి రాగానే ఎంట్రన్స్లో అలా గ్లోబ్ ఉండి గైడ్ అని రాసి ఉంటుందన్నమాట. మా కాలేజ్ చాలా బాగుంటుంది చూడటానికి. ఇంకా ఎవ్వరు రాలేదు గైస్, మేమే ఫస్ట్ వచ్చేసాము. మా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి అయితే 9:30 అవుతుంది. ఇంకా చాలా టైం ఉందిగా. ఈ గ్యాప్లో నేను మీకు నా కాలేజీని చూపిస్తాను. నేనైతే ఎప్పుడు ఫాస్ట్గా షార్ట్ కట్లో వెళ్ళిపోతాను. మీకోసం అని చెప్పి ఇదంతా నడుస్తూ చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందో. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే ఫొటోస్ దిగుతారు. కోర్స్ నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఇక్కడ. నా వీడియోస్ని అయితే చాలామంది అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ లైక్ దిస్. నడిచి కాలు నొప్పి వచ్చి కొంచెం అలా కూర్చుని నేచర్ని చూస్తూ అట్లా ఎంజాయ్ చేశాను. బ్యాంబూ ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. గైడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే గైడ్ కాలేజ్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏదనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఈ ప్లేస్ని చూసిన ప్రతిసారి ఒకటే గుర్తొస్తుంది అనమాట. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫోటో ఇక్కడే ఈ చెట్టు దగ్గర నుంచినే దిగాను అనమాట. ఇదే మా క్యాంపస్ గైడ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ. నేనే ఫస్ట్ వచ్చాను, ఇంకా ఎవరు రాలేదు. ఈరోజు మార్నింగ్ మాకు ఫస్ట్ అవర్ బయోస్టాటిక్స్ అనమాట. ఈ సబ్జెక్ట్ కోసం అని చెప్పి బీటెక్ వాళ్ళ ఫ్యాకల్టీని అసైన్ చేశారు మాకు. ఫార్మ్ డి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా క్లాస్ వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని సెమినార్ హాల్కి వెళ్ళమన్నారు. సో అందుకే సెమినార్ హాల్లో చెప్తున్నారు మేడం క్లాసెస్. స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యేలోపు మేడం బోర్డు మీద క్వశ్చన్ అది నోట్ చేస్తున్నారు అనమాట. ఈ గ్యాప్లో నేను వీడియో తీశాను. మొన్న సాటర్డేనే మాకు ఫేర్వెల్ చేశారు మా జూనియర్స్. అక్కడ ఏదో డెకర్ ఐటమ్స్ ఉంటే అది నా ఫ్రెండ్ క్రౌన్లా చేసి నా తలపైన పెడుతుందనమాట. మా ఫేర్వెల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు అందరూ కూడా చూడండి. నేను ఆ రోజు ఎక్కువ బుక్స్ పట్టుకెళ్ళలేదు, ఒక్కటే బుక్ పట్టుకెళ్ళాను. ఇంకొక సబ్జెక్ట్కి మేడం నోట్స్ చెప్తున్నారు, అది నోట్ చేయాలని చెప్పి నా ఫ్రెండ్ బుక్లోనే సపరేట్ పేజెస్లో ఒక బుక్లోనే ఇద్దరం కలిసి రాసేసామన్నమాట. నేను ఇలా వ్లాగ్ చేస్తూ ఉండగా నా ఫ్రెండ్స్ అందరూ అట్లా మాట్లాడుకుంటున్నారని చెప్పి అది కూడా క్యాప్చర్ చేశాను. వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు.
ఫైనల్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి, ప్రాజెక్ట్ చేయాలి కదా. ప్రాజెక్ట్లో నేను ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వచ్చింది నాకు. ఫార్మకాలజీ అంటేనే ఎక్స్పెరిమెంటల్ ఇన్ యానిమల్స్ కాబట్టి మేమైతే ఎక్స్పెరిమెంట్ ర్యాట్స్ మీద చేస్తున్నాము. నా ఫ్రెండ్ వాళ్ళు అయితే మైస్ మీద. సో మేము ఈ ర్యాట్స్ కోల్కత్తా నుంచి 10 ర్యాట్స్ని అయితే తెప్పించుకున్నాము. ఆ ర్యాట్స్కి రోజు ఫుడ్ పెట్టాలి. అవి క్యారెట్, శనగలు, టమాటో ఇవన్నీ తింటాయి. మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలా డివైడ్ చేసుకుని తెస్తామన్నమాట వాటికి ఫుడ్. ఆ ర్యాట్స్కి వాటర్ కూడా బాటిల్లో ఫిల్ చేసి అలా పెడతామన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి ప్రాజెక్ట్ కాబట్టి ఈవినింగ్ టైమ్స్ బస్ ఎక్కడానికి లేట్ అవుతుందని ఒక ½ అన్ అవర్ ముందే వచ్చేసామన్నమాట బయటికి మేము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము మరి బస్ ఎక్కాము. అందుకేనేమో ఇది టైర్ పంచర్ అయిపోయింది. జగ్గంపేట మధ్యలో ఆగిపోయింది ఇది. ఇప్పుడు వేరే బస్సు వచ్చే వరకు మేము ఎలాగే స్టంట్లు చేయాలేమో. చూడండి, ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా ఏదో చేస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తాను. చూడండి, బస్సు దారిలో ఆగిపోయిందని పిచ్చి ఎక్కేసింది. ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి, ఏదో చేసేస్తున్నారు. ఇప్పుడు వరకు ఫోటోషూట్ అయింది ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి. మేము బంక్ కొట్టినందుకేమో ఇలా జరుగుతుంది ప్రతిరోజు. రేపు సాటర్డే జగజ్జీవన్ జయంతి అంట, ఎల్లుండి సండే. 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఈరోజు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఎగ్జైట్మెంట్తో బంక్ కొట్టు మరి బస్ ఎక్కాలి. అందుకే ఇలా వచ్చేస్తుంది. మేము బస్ ఎక్కలేకపోతే మిస్ అయిపోతాం. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇంకొక బస్సు వచ్చింది. ఈ బస్సు ఎక్కకపోతే మళ్ళీ ½ అన్ అవర్ పడుతుంది ఇంకొక బస్సు రావడానికి. సో ఈ బస్సు అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేసాము. ఫ్రంట్ సీట్స్ ఏం ఖాళీ లేవు, బట్ లాస్ట్లో బ్యాక్ సీట్ ఒకటే ఖాళీగా కనిపించింది. అందరం వెళ్ళిపోయి కూర్చుని పోయాం. హలో గైస్, ఇప్పుడే బస్ దిగాము. చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాం. ఈ అన్న నూడిల్స్ చాలా బాగా చేస్తాడు. ఏం సాసెస్ అవి యూస్ చేయకుండా ఓన్లీ హోమ్ మేడ్ మసాలా స్పైసెస్ అవి యూస్ చేసి చేస్తాడనమాట. చాలా బాగుంటుంది. మాకు ఎప్పుడు తినాలనిపించినా ఈ అన్న దగ్గరికే వచ్చి చేయించుకుంటాం అన్నమాట. కొంచెం స్పైసీగానే చేయాలి. అంకుల్ రాలేదన్నా. రాజమండ్రి మరి కాకినాడ. నేనైతే పార్సిల్ కట్టించుకున్నాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రీగా తినొచ్చు అని చెప్పి. అంతే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బాయ్ సబ్స్క్రైబర్స్.